వెల్కమ్ బ్యాక్. కలియుగ దైవం శ్రీనివాసుని పుణ్యక్షేత్రం తిరుమల వ్యవహారాలన్నీ పర్యవేక్షించే టీటీడీ ప్రక్షాళనకు వేగంగా అడుగులు పడుతున్నాయి. టీటీడీతోనే ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు అన్నది చేసి చూపిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీటీడీకి కొత్త ఈవోను నియమించారు. అలా బాధ్యతలు చేపట్టారో లేదో ఇలా ప్రక్షాళన చర్యలు ప్రారంభించారు ఈవో శ్యామలారావు. విస్తృత తనిఖీలు, కఠిన చర్యలు, హెచ్చరికలతో పరిస్థితులను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని కనులారా దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు. ఎప్పుడూ భక్తజన సంద్రంగా ఉండే తిరుమల గిరుల్లో హరినామ స్మరణ మారుమోగుతూ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ అన్న అష్టాక్షరి మంత్రం ప్రతిధ్వనితో అణువణువు ఆధ్యాత్మికత నిండి ఉంటుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ భక్తులు చేసే స్వామి స్మరణ పుణ్యక్షేత్రాన్ని పులకింపచేస్తూ ఉంటుంది. అయితే గత 5 ఏళ్లుగా తిరుమల పరిస్థితులపై అనేక ప్రచారాలు జరిగాయి. టీటీడీ అక్రమాలపై రోజుకో వార్త వచ్చింది. ఎన్నో కష్ట నష్టాల కోర్చి తిరుమలకు వస్తున్న భక్తులకు సరైన సౌకర్యాలు ఉండడం లేదని, క్యూ లైన్లు మొదలుకుని భక్తులు బస చేసే గదుల వరకు అనేక విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అన్న ప్రసాదం తిరుమల లడ్డూలో నాణ్యత లోపించిందని, తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందని, ఇతర మతస్థులను టీటీడీలో ఉన్నత ఉద్యోగాల్లో నియమించారని, మాంసాహారం, గంజాయి, మందు వంటివి కొండపై విరివిగా దొరుకుతున్నాయని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. తిరుమల కొండ పవిత్రత దెబ్బతినే ప్రమాదముందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం తిరుమల ప్రక్షాళన చేపడతామని ప్రకటించింది. ఈ నెల 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు అదే రోజు తిరుమల పర్యటనకు వెళ్లారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుమలపై కీలక ప్రకటనలు చేశారు. తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామని ప్రకటించారు. తప్పు చేసిన వాళ్లను ప్రక్షాళన చెయ్యకపోతే దేవుడు కూడా సహకరించడని, మంచి వాళ్లను కాపాడుకోవాలని, చెడు వ్యక్తులను శిక్షించాలని అన్నారు. తిరుమలలో అదే సంకల్పం తీసుకున్నాను అని చంద్రబాబు తెలిపారు. తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదని, ఏడుకొండలవాడ ఓం నమో వెంకటేశాయ నినాదాలు తప్ప తిరుమల గిరుల్లో మరేమీ వినిపించకూడదని హెచ్చరించారు. ఏదైనా తప్పు చేస్తే వేరే దేవుళ్లు మరో జన్మలో శిక్షిస్తారేమో కానీ శ్రీనివాసుడికి అపచారం చెయ్యాలని భావిస్తే ఈ జన్మలోనే శిక్ష అనుభవించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభంగా వారి ప్రక్షాళన ప్రసాద లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోగమనం చేశారు కదా. నేను వస్తే 10 గంటల పరిస్థితి ఇంకా హ్యాంగ్ ఓవర్ పడుతున్నాం. 10 గంటేస్తున్నా అంటే అలవాటైపోయింది. రోజుకి మనుషులు వస్తే వాళ్ళకి హ్యాండిల్ చేయడం తెలియడం లేదు. తిరుమల స్వామివారిని దర్శించుకుని అమరావతిలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చెప్పినట్టుగానే టీటీడీ ప్రక్షాళన ప్రారంభించారు చంద్రబాబు. టీటీడీ ఈవోగా శ్యామలారావును నియమించారు. ఈ నెల 16న టీటీడీ ఈవోగా శ్యామలారావు బాధ్యతలు స్వీకరించారు. క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ తొలుత వరాహ స్వామివారిని దర్శించుకున్న శ్యామలారావు ఆలయంలోని గరుడాల్వార్ సన్నిధిలో ఈవోగా బాధ్యతలు చేపట్టారు. సీఎం తన మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని, భక్తులకు జీవితాంతం గుర్తుండిపోయేలా సేవ చేస్తాను అని తెలిపారు. తిరుమలలోనూ తిరుమల కొండపైన ప్రతి ఒక్కటి పారదర్శకంగా, పద్ధతిగా, సంప్రదాయానికి పెద్దపీట వేసేలా బాధ్యతాయుతంగా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. మరుక్షణమే రంగంలోకి దిగిన ఈవో అక్రమాలు, అవినీతిపై, అక్రమార్కులపై కొరడా ఝుళిపించడం మొదలుపెట్టారు. నారాయణగిరి సర్వదర్శనం క్యూ లైన్లలో తనిఖీలు నిర్వహించారు. సర్వదర్శనం క్యూ లైన్లలో పారిశుద్ధ్య లోపంపై సూచనలు చేశారు. తాగునీరు పరిశుభ్రంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈవో క్యూ లైన్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలు పరిశీలించారు. ఆ సమయంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను భక్తులు ఈవో దృష్టికి తీసుకెళ్లారు. దర్శనం టోకెన్లు, అన్న ప్రసాదాలు, పాలు సరఫరా వంటివి పూర్తి స్థాయిలో జరగడం లేదని భక్తులు చెప్పడంతో
మెరుగైన సౌకర్యాలు పెంపొందించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భక్తులకు సౌకర్యాల కల్పన సహా అన్ని అంశాలను పరిశీలిస్తూ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీటీడీ ప్రక్షాళనకు వేగంగా అడుగులు పడుతున్నాయి. అన్ని విభాగాల ప్రస్తుత పరిస్థితిని ఈవో ఆరా తీశారు. వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈవో తనిఖీలతో టీటీడీ అధికారులు బెంబేలెత్తుతున్నారు. భక్తులకు సౌకర్యాలు, దుకాణాల నిర్వహణ సహా అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన విరాళాలు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు అనే దానిపైన కూడా ఈవో ఆరా తీస్తున్నట్టు సమాచారం. టీటీడీ అధికారులు, ఉద్యోగులు 3 రోజులుగా ఉరుకులు పరుగులు తీస్తున్నారు. క్యూ లైన్లలో ఏర్పాట్లు మొదలుకుని అన్నప్రసాదం దాకా అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అని పలుమార్లు సరిచూసుకుంటున్నారు. టీటీడీతోనే ప్రక్షాళన ప్రారంభిస్తామని చంద్రబాబు చెప్పడం, కొత్త ఈవో వరుస తనిఖీలతో అక్రమార్కుల సంగతి తేల్చేందుకు సిద్ధమవడంతో టీటీడీ ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. టీటీడీలో ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేసిన తర్వాతే ప్రక్షాళన మొదలవుతుందని చెప్పిన ఈవో శ్యామలారావు చెప్పినట్టుగానే అన్ని విభాగాల ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. టీటీడీలో ఏ పని చేసినా పారదర్శకత పాటిస్తామని బాధ్యతలు స్వీకరించిన సమయంలో చెప్పిన ఈవో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. టీటీడీ నిధులు సక్రమంగా వినియోగించుకుంటామని తెలిపారు. గతంలో నిధుల దుర్వినియోగం జరిగినట్టు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను వెబ్సైట్ ద్వారా ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల సర్వదర్శనం క్యూ లైన్లు పరిశీలించిన ఈవో అక్కడి సమస్యలపై ఓ అవగాహనకొచ్చారు. నడకదారి భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు ఇవ్వడం లేదని భక్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులతో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని ఈవో తెలిపారు. క్యూ లైన్లు పరిశీలించిన అనంతరం అన్నప్రసాదంలో ప్రసాదం స్వీకరించారు. టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రావడం అనేది నా అదృష్టం కింద భావిస్తున్నాను. నేను డ్యూటీ ఈజ్ డివైన్ అని భావిస్తాను. మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ టీటీడీకి ఈవోగా ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుమల అన్నప్రసాదంలోనూ శ్యామలారావు తనిఖీలు జరిపారు. ఎంతో దూరం నుంచి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి వచ్చే భక్తులు అన్నప్రసాదంతో ఆకలి తీర్చుకుంటారు. అన్నప్రసాదం వంటకం, వడ్డింపు, గదుల నిర్వహణపై 5 ఏళ్ల ముందు వరకు ఎన్నో ప్రశంసలు వినిపించేవి. కొన్నాళ్లుగా అన్నప్రసాదంలో నాణ్యత ఉండడం లేదని, అలాగే భోజనం చేసే గదుల దగ్గర శుభ్రత పాటించడం లేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈవో శ్యామలారావు అన్నప్రసాదం పరిశీలించి ఆ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. ఈ రోజు శ్రీవాణి దర్శనం చేసుకున్నాను. ఈ రోజు నేను చేసుకుని 10 గంటలకు లోపలికి వస్తే 12 అయింది బయటకు రావడానికి. మా శ్రీవాణి దర్శనానికి 2.5 గంటలు పడితే సామాన్య దర్శనానికి ఎన్ని గంటలు టైం పడుతుంది? అక్కడ సౌకర్యాలు సరిగా లేవు, నీళ్లు లేవు, పాలు లేవు. అక్కడ ఇంకా మామూలుగా ప్రజలకు ఇంకా ఎట్లా ఉంటుంది, ఇంత ఈ రకంగా ఇబ్బంది ఉంటుందో అలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి కొత్త వచ్చిన ఈవో గారికి మనం విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈవో పరిశీలనలో అనేక విషయాలు బయటపడుతున్నాయి. శ్రీవారి మెట్లు నడక మార్గంలో దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని భక్తులు ఫిర్యాదు చేశారు. దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు. అలాగే తనిఖీల అనంతరం విభాగ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇంజనీరింగ్ పనులపై కూడా పలు ఆరోపణలు వచ్చాయి. ఇంజనీరింగ్ పనులకు 15% వరకు కమిషన్లు తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. ఇంజనీరింగ్ పనులపై ఈవో ఆరా తీస్తున్నట్టు సమాచారం. అలాగే శ్రీవాణి ట్రస్ట్ కు వచ్చిన విరాళాలు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు అనే దానిపైన కూడా ఈవో వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈవో తనిఖీలు, వరుస సమావేశాలతో అక్రమాలకు పాల్పడిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మొత్తంగా టీటీడీ ప్రక్షాళన మొదలవ్వడంతో తిరుమలకు మళ్లీ మంచి రోజులొస్తాయని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రతను తగ్గించేందుకు ప్రయత్నించిన వారిపైన, అన్యమత ప్రచారం చేసిన వారిపైన, అందుకు సహకరించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.